హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. ఇవాళ అయితే ఆద్య అన్నప్రాసన వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఆద్యకి అన్నప్రాసన అయితే లాక్డౌన్లో జరిగిపోయిందనమాట, అందుకే ఎవ్వరు రాలేదు. అంటే ఫస్ట్ లాక్డౌన్ ఉంది కదా, అప్పుడు జరిగింది. అప్పుడే కరోనా రావడం 6 మంత్సే అయ్యిందనమాట. 5-6 మంత్స్ అయింది కరోనా వచ్చి. స్ట్రిక్ట్ లాక్డౌన్ అనమాట, ఎవరిని పిలవకూడదు, ఎవరితో కాంటాక్ట్ అవ్వకూడదని చేయలేదు 6 మంత్స్ వరకు. ఇంక 7th మంత్ కూడా ఇంక అప్పటికి లాక్డౌన్ ఉంది, ఇంక అందుకని చేసేసాం అనమాట. ఇంకా అప్పటికే 7 మంత్స్ అయిపోయింది, ఇంకా లేట్ అవుతుందని చెప్పి మేమైతే 7th మంత్లో అన్నప్రాసన నేను ఆ వారు పాప కలిసి చేసుకున్నాము సింపుల్గా. అంటే ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే చాలామంది అడిగారండి, కేరళలో ఉన్నప్పుడు మీ హౌస్ మీ వీడియోస్ ఏమన్నా ఉంటే పోస్ట్ చేయండి అని అడిగారు. అందుకని నాకు ఈ ఒకటే కనిపించింది. ఇంకా ఏమన్నా కనిపిస్తే కనుక అలాగే పోస్ట్ చేస్తానండి. ఇదైతే కొంచెం నీట్గా ఉంది కదా అని అన్నప్రాసన వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. అండ్ ఎలా ఉందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో అయితే మ్యూజిక్ పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తే అంత బాగోదు దీనికి, అంత మ్యూజిక్ ఉంటుంది. వీడియో అయితే చూడండి.
అప్పటికప్పుడైతే ఇంకా ఈ డ్రెస్సు రాజమండ్రిలో ఉన్నప్పుడు భారతి కుట్టించిందనమాట. ఇంకా అది అప్పటి నుంచి వేయలేదు, అకేషన్ రాలేదని. అంటే అప్పటికి కొంచెం పొట్టిగా ఉంది, ఇప్పుడు సరిపోయింది కరెక్ట్గా అని ఇప్పుడు వేసాను. కొత్త బట్టలు కూడా కొందామన్నా ఫుల్ కంప్లీట్ లాక్డౌన్ అండి. గ్రాసరీస్ కూడా మనకి టైమింగ్స్ ఇచ్చేవాళ్ళు కదా, ఆ టైమింగ్స్లోనే బయటికి రావాలని ఆ డేస్ అనమాట అవి. ఇంకా ఆ టైంలో కొద్దిగా ఫ్లవర్స్ దొరికాయి, ఆ ఫ్లవర్స్తోనే ఇలా డెకరేట్ చేసుకున్నాము. ఇలాగా అమ్, అమ్మవారిని డెకరేట్ చేసుకొని ఇలా పూజ చేసుకున్నాం అనమాట. ఇంక ఇంటి దగ్గర ఉన్న వాటితోనే చేశాను పూజ. అరిటాకులు అయితే పక్కింటి వాళ్ళది, పక్కనే తోటలాగా ఉంటుంది, వాళ్ళ దగ్గర తీసుకున్నాము. తీసుకొని ఉన్న పూలనే ఇలాగ అడ్జస్ట్ చేసి పెట్టాము. ఇంకా దొరకలేదు, పూలు కూడా ఎక్కువ దొరకలేదు అనమాట. సిటీకి వెళ్ళాలి, ఇంకా అసలు అప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి లేదనమాట. ఇంక కంప్లీట్ లాక్డౌన్. కొంచెం అంటే మేమేం చేసామంటే హడావిడిలో మొత్తం అయిపోయాక తీసాం, అప్పటికే కొంచెం వాడిపోయాయి అనమాట. కానీ చాలా టైం పట్టిందండి మొత్తం చేయడానికి. నైట్ మొత్తం మేల్కొన్నాము నేను మా వారు పాపతో. కానీ ఇంక బాగా చెయ్యాలి ఇంకా, కానీ ఎవ్వరు పిలవలేకపోయామని చాలా బాధ ఉండింది. ఎవ్వరు రాలేదు, నేను మా వారే అని చెప్పి చాలా ఫీల్ అయ్యాము. కానీ ఇంకేం చేస్తాం, ఆద్యకి 7 months వచ్చేస్తున్నాయి, 7 months నిండిపోతున్నాయి, 8th month కూడా వచ్చేస్తుంది. ఇంకా అప్పటికి అన్నం పెట్టట్లేదు. ఇంక సరే చేసేద్దాంలే, ఇంకేం చేద్దాము, ఈ లాక్డౌన్ ఎప్పుడు తీస్తారో ఏంటో అని చెప్పి ఇంకా మాకు దొరికిన వాటితో ఇలా అయితే నేనైతే చేసుకున్నాను అనమాట. కొంచెం చాలా బాధగా ఉండింది కొంచెం, ఎందుకంటే ఎవ్వరు లేరు కదా, మేమే చేసుకోవాల్సి వచ్చింది. ఎవరన్నా ఉంటే బాగుంటుంది అనిపించింది, కానీ ఇంకేం చేస్తాం. ఇంకా ఆ టైంలో ఇంకా అయినా కూడా కొంచెం బాగా చేసుకుందాం అనుకున్నంతలో మళ్ళీ మళ్ళీ అకేషన్స్ రావు కదా అని చెప్పి అసలు ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ ఏం కాదండి. అప్పటికప్పుడు ఒక 2 days ముందు కూడా ఏం అనుకోలేదు. ముందు రోజు అనుకున్నాము ఫ్లవర్స్ తెచ్చేసి చిన్న డెకరేషన్ చేసుకుందాం అనుకున్నాము. స్టార్ట్ చేసేదాక కొంచెం బాగానే వచ్చింది, ఇంకైతే ఇలా అయ్యిందనమాట. అయితే అన్ని పంతులను అడిగే చేసాము. కాకపోతే నాకు ఆద్యాన్ని ఇటు సైడ్ పడుకో అంటే ఇటు సైడ్ దోగాడించాలా అటు సైడ్ దోగాడించాలా అది కొంచెం క్లారిటీ లేదనమాట. ఇంకా తర్వాత ఎలాగోలా చేసేద్దాం అని చెప్పి చేసేసాము. ఇప్పటికి కూడా నాకు తెలియదు ఇంత ఈ ఫేసింగ్ కరెక్టా కాదా అని చెప్పి. ఇంకైతే చేసేసాము. ఆద్య అయితే చాలాసేపు విసిగించింది, అసలు ఏది పట్టుకోలేదన్నమాట. తర్వాత కాసేపు పడుకోబెట్టేసి లేపి ఒక 1/2 hour పడుకోబెట్టి లేపి మళ్ళీ చాలాసేపు తర్వాత బుక్ పెన్ అయితే పట్టుకుందనమాట. అంత ఈజీగా అయితే పట్టుకోలేదు మేడము. తర్వాత అయితే జ్యువెలరీ పట్టుకుంది. యాక్చువల్గా అవి 2 plates కింద పెట్టాల్సింది, నాకు అప్పుడు తెలీదు. ఇంకా సరే అని అలాగా పెట్టేశాను. ఆ ప్లేట్ పట్టుకున్న తర్వాత థర్డ్ టైం కూడా బుక్కే పట్టుకుంది. ఇంకా అవే కదా కొంచెం కన్వీనియంట్గా ఉన్నాయి, అవే పట్టుకుంది అనమాట. అలాగైతే అన్నప్రాసన అయితే కంప్లీట్ చేశాము. కానీ అప్పుడు ఎవరన్నా ఒక్కరో ఇద్దరు ఉన్నా కూడా కొంచెం ఇంకా బాగుండేది అనిపించింది. నేనైతే అక్కడ గోల్డ్ రింగ్ పెట్టమని చెప్పారు. గోల్డ్ రింగ్తో వాళ్ళ నాన్నని ఫస్ట్ తినిపించమని పూజారి గారు చెప్పారనమాట. ఇంకా అందుకని చెప్పి నేను గోల్డ్ రింగ్ కడిగేసి ఇంకా వెంటనే పట్టుకుంటుంది కదా, అన్నం ముట్టించాలని గోల్డ్ రింగ్ కడిగి అక్కడ పెట్టాను. మా వారైతే గోల్డ్ రింగ్తో ఫస్ట్ ఒక 3 times అలాగ అన్నం ముట్టించారనమాట. పరమాన్నం వండి పెట్టమన్నారు. మళ్ళీ తర్వాత కొంచెం కందిపప్పు వేసి ఉడకబెట్టి ఆ రోజే కొంచెం స్టార్ట్ చేశాను అన్నం పెట్టడం కూడా. ఆ రోజు మంచి రోజు అండి, ఇంక అప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. ఇంక అప్పటి నుంచి కొంచెం చారు వేసి పెట్టడం అలాగా స్టార్ట్ చేసేసాను. అదే అన్నం కందిపప్పు వేసి పౌడర్ చేసి పెడతారు కదా, అది కూడా స్టార్ట్ చేశాను అనమాట అప్పటి నుంచే. అండ్ అప్పటి వరకు ఇంకా సెర్లాక్, రాగి జావా అలాంటివి పెట్టుకుంటూ వచ్చాను. ఇంకా 7 months తర్వాత ఇంకా నాకు ఏం పెట్టాలో అర్థం అవ్వట్లేదు అని చెప్పి ఇంకా అన్నప్రాసన అయితే చేసాము. చూస్తున్నారు కదా, పిల్లలతో అంత ఈజీ కాదండి. పక్క వీడియో కాల్లో మా వారు ఫోన్ చూపిస్తున్నారు, నా ఫోన్ ఏమో వచ్చి రికార్డింగ్లో ఉంది, మా వారి ఫోన్ ఏమో వీడియో కాల్ పెట్టేశారనమాట. అందరికీ గ్రూప్ కాల్ యాడ్ చేసి పెట్టారు, అందరూ అదే ఆ కాల్లో ఉన్నారు. మేమైతే అప్పుడు ఇలాగ అయ్యిందనమాట అన్నప్రాసన.
అన్నప్రాసన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలి, కేరళలో వీడియోస్ అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను తప్పకుండా ఇంకా మిగిలిన వీడియోస్ కూడా పోస్ట్ చేస్తానండి.